నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ప్రవళిక. గురుగారు, 2026 సంవత్సరం మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మన ఛానల్ ప్రేక్షకులకి, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కి ముందుగా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఓకే. అసలు మీనరాశి వారు ఉన్నారు, ఏలినాటి శని జరుగుతుంది. ఈ మీన రాశి వారిలో చాందిని, చందు ఈ పేర్లన్నీ వస్తాయి. చాముండి, చాక్షరంతో వచ్చేవి ఇరగదీసేస్తారనమాట. అసలు ఓకే, వీళ్ళందరికీ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శనిలో ఏంటి, జీతాలు పెరుగుతాయి, పనులన్నీ అయిపోతూ ఉంటాయి, అనుకున్నవి అన్నీ కూడా. అయినా సరే ఏదో నిర్లక్ష్యం, ఏదో నిరాశ, ఏదో నిర్లిప్తత. నిర్లక్ష్యం కాదు, నిరాశ. ఎక్కడో ఏదో కోల్పోయినట్టు బాధ. అంటే పూర్వజన్మలో ఎవరిని కోల్పోయినట్టుగా ఈ జన్మలో బాధ అన్నట్టు అనమాట. అంటే మగధీర సినిమా టైప్లో ఉంటుంది. కానీ పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకున్నా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇక ఉద్యోగ విషయంలోకి వచ్చేసరికి నో ప్రాబ్లం, అభద్రతా భావన లేదు. అండ్ ఫారెన్ ఉద్యోగాల కోసం ట్రై చేసుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళకి పిల్లల నుంచి సంతోషము అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఎక్కువగా పందాలు, ఇప్పుడు కోళ్ళ పందాలు, సంక్రాంతి వస్తుంది అసలు 2020లో. కోళ్ళ పందాలు, తర్వాత ఈ యొక్క జాక్పాట్స్, కార్ రేసులు ఇలాంటివన్నీ ఆడేస్తారు వీళ్ళు. గోవాకి వెళ్ళి క్యాసినోలు ఆడేస్తారు, అంటే బెట్టింగ్స్ ఆడతారు. వీళ్ళు సాధిస్తారు, పోగొడతారు. లాస్ట్ ఇయర్ 2025లో చాలా పోగొట్టారు. అయినా సరే ఎక్కడ వెను తగ్గేది లేదు. అందువలన సమస్యలు చాలా మంది, మెజారిటీ వాళ్ళు అనమాట, కొన్ని లక్షల రూపాయలు లాస్ అయ్యారు పాపం. అయినా సరే వదలరు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే తీయాలని ఆడుతూనే ఉంటారు. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కాబట్టి ఈ ఇక కుటుంబ పరంగా వీళ్ళకి అసలు ప్రాబ్లమ్స్, అనుకూలవతైన భార్య, నో ప్రాబ్లం. తర్వాత చక్కగా విహారయాత్రలు. ఇక పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు జూన్ 2, 2026 సంవత్సరం వరకు పెళ్ళిళ్ళు కావు. ఆ తర్వాత వీళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయంటే నేల మీద జరగవు, ఆకాశంలో జరుగుతాయి. ఎందువలన ఏరోప్లేన్స్లో వివాహాలు విన్నాం కదా, వాటర్లో వివాహాలు, షిప్పుల్లో. అంటే ఏది చేసినా ఒక రేంజ్లో ధూమ్ధామ్గా చేయాలని అనుకుంటారనమాట. అది అందరికీ డిఫరెంట్గా. అయితే చాలామంది అంటారు మీన రాశి వాళ్ళు చాలా సెల్ఫిష్ అండి అని. అంటే వాళ్ళ సుఖమే చూసుకుంటారు, మిగతా వాళ్ళని చూడరండి అంటారు. అదే ఉండదు పాపం. ఫ్రెండ్స్కి, బంధువుల్ని, అందరినీ కూడా బాగానే చూసుకుంటారు వీళ్ళు. అండ్ ముఖ్యంగా చాలా వాళ్ళతో కలిసి విహారయాత్రలు, బంధువులతో కలిసి ఇవన్నీ కూడా తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపారాలు నడిచాను కాబట్టి కొంచెం టఫ్ ఉంటుంది, వ్యాపారాలు ఎక్కువ శ్రద్ధతో చేయాలి. ఉద్యోగం ఎంత చేస్తున్నా కానీ గుర్తింపు ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అందువలన ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారు ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సినిమా రంగంలో ఎంత పెద్ద యాక్టర్ వచ్చినా, ఎంత పెద్ద హీరో వచ్చినా కూడా ఒక టేక్తో వీళ్ళకి పూర్తి చేయరు. మళ్ళీ 2-3 సార్లు టేకులు చేపిస్తారు. అంటే ప్రతి పనిలో పెర్ఫెక్షన్ కోసం వెతుకుతారంటున్నా. అదనమాట. దానివల్ల వాళ్ళు పని వీళ్ళకి కొంచెం లేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే అదృష్టం ఏమిటంటే చక్కగా వీళ్ళని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ వీళ్ళకి దొరకడం, పక్కన ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వీళ్ళకి జూన్ 2, 2026 సంవత్సరం వరకు అర్ధాష్టమ గురుడు ఉన్నాడు. అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు. వాళ్ళ స్నేహితులు ఏమనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్లో బాగున్నాయి అనుకుంటారు. కానీ పాపం అప్పులు ఉంటాయి. గురుడు నా అర్ధాష్టమ గురుడు. అయితే ప్రతి పని 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఒకసారి చేస్తే కుదరదు. ఒకసారి చేసేసి ఇంకా అవ్వట్లేదని వదిలేయకూడదు. 2వ సారి, 3వ సారి, 4వ సారి అలా ట్రై చేస్తూనే ఉండాలి, అప్పుడు సక్సెస్ వస్తుంది. అలాగే మనకి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత గురుడు పంచమ స్థితిగతుడయ్యి సంతానాన్ని కలగజేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేకపోయినటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్స్తే అందరికి మనకు కామెంట్స్ రూపంలో చెప్తారు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత 2026 సంవత్సరం జూన్ 2 తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్. అందువల్ల వీళ్ళకి పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి, ఒక పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి కవల పిల్లలు పుట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు, కేవలం బయటే కాకుండా ప్రొడక్షన్లో కూడా. ఈ విధంగా ఈ యొక్క విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు?
మీనరాశి విద్యార్థులందరూ కూడా జూన్ 2, 2026 సంవత్సరం దాకా చదివితే ఎక్కదు మైండ్కి. ఓకే. అందువల్ల వీళ్ళందరూ జూన్ 2, 2026 దాటిన తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత అబ్బా చదువులో సరస్వతి పూనేసిందా అన్నట్టు చదువుతారు. పుస్తకాలు వదలరు వీళ్ళంతా కూడా. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్లు మిగతా రాశి వాళ్ళు అందరూ కంటే కూడా మీన రాశి వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఉద్యోగాలన్నీ కూడా కొత్త ఉద్యోగాలు, కొత్త ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి. ఒక్కటి మాత్రం షూర్ గ్యారంటీ అనమాట, చూసుకోండి. కావాల్సి మన కామెంట్స్ రూపంలో పెడతారు వీళ్ళు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళని పట్టుకునే వాళ్ళు లేరనమాట. అప్పులుంటే ఉంటాయి, అవన్నీ కామన్. కానీ కెరీర్ పరంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆదాయాలు బాగా పెరిగినాయి, స్నేహితులు బాగా పెరుగుతారు, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ విధంగా వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అమ్మ. అద్దెలలో ఉన్న వాళ్ళు మిద్దెళ్లలోకి వెళ్తారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలా ఏదైతే కావాలని వీళ్ళ మనసులో అనుకుంటారో టపీ అని అయిపోతూ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఎలాంటి పరిహారాన్ని పాటించవచ్చు అంటారు గురుగారు? ఇంకా పరిహారాలు ఏంటి, మొత్తం అంతా హ్యాపీగా ఉంటాయి. ఏలినాటి శని మాత్రం మనసు డిప్రెషన్గా ఉంటుంది అనమాట. అందువలన శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని, మహాకాళి అమ్మవారి మంత్రజపాన్ని వీళ్ళు సొంతంగా చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, రావి చెట్టుకి నీళ్లు పోయడం, ఓం శనైశ్చరాయ నమః అంటూ జమ్మి చెట్టు అందరికీ దొరకదు, కాబట్టి రావి చెట్టుతో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే గురుచరిత్ర పారాయణ కూడా చదువుకోవాలి, వినాలి అట్లీస్ట్. ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, 2026 సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నదని చక్కగా తెలియజేశారు. మరియు ఖర్చు లేని పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.